ప్రజలు ఓట్ల రూపంలో జగన్ దుర్మార్గపు అరాచక పాలనను అంతమొందించారని బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు. ప్రజలు ఎంత నమ్మకంతో కూటమికి ఓట్లు వేశారో అంతే నమ్మకంగా అభివృద్ధి బాటలో ముందుకు వెళ్తామని కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పాల్గొన్న సందర్భంగా చెప్పారు. ఎన్నికల ఫలితాలపై వైసీపీ అధినేత జగన్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావని, నియంత పాలన సాగిస్తే ప్రజా తీర్పు ఇలానే ఉంటుందని చెప్తున్న విష్ణుకుమార్ రాజుతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుతో ఉన్నారు. సార్, మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ 2024 ఎన్నికలు 164 సీట్లు కూటమి అంటే ఎన్డీఏ కూటమి గెలిచింది. కామెంట్. ఇది జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గపు పరిపాలనని బయటికి పంపాలి అనే ఉద్దేశంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజల విజయం ఇది. ఆంధ్రాలో ఉంటున్న వారే కాకుండా ఇతర రాష్ట్రాల్లో ఉండి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉన్నవారు వారందరూ కూడా కొన్ని వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఇక్కడ ఓటు వేసి మర్నాడే వెళ్ళిపోయిన సందర్భాలు మనము అత్యంత తక్కువగా చూస్తాము. ఈ స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ విధంగా మొన్న 2024లో జరిగిన అంటే మే 13 జరిగిన ఎన్నికల్లో మనం చూస్తుంది అత్యంత అద్భుతమైన ఘట్టం మనం చూసాం. ఎందుకంటే ఈ జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలన, అరాచక పరిపాలనని ఈ రాష్ట్రాన్ని దోచుకు తిన్న ఆంధ్ర రాష్ట్రంలో పరిపాలిస్తున్న వైఎస్ఆర్సీపీని బయటికి పంపించడానికి ప్రజలు తన వంతు కృషి వారు చేశారు. తప్పనిసరిగా వారు చేసిన కృషికి మేము ఎప్పుడూ కృతజ్ఞతలై ఉంటాము. అట్లాగే వారు ఏ విధంగానైతే మా పైన అభిమానంతో నమ్మకంతో ఓటు వేశారో అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి అభివృద్ధి బాటలో తీసుకుని వెళ్ళడానికి పూర్తి ప్రయత్నం చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఆ విధంగానే మాకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది. ఎక్కడో అన్యాయం జరిగింది కానీ చెప్పడానికి అయితే ఆధారాలు లేవు అని ఒక కామెంట్ చేశారు జగన్. కామెంట్ ఎట్లా? ఎక్కడో తప్పు జరిగిందంటే జరిగే తప్పులు రోజు ఏంటి ఈవీఎం ఏమైపోయింది? మీకు మాక్ పోల్ జరిగిందా? ఈవీఎంలో మాక్ పోల్ చేశారు కదా, 51 ఓట్లు వేశారు. అది ఎవరికి పడినాయా లేదా అనేది ఈవీఎం స్లిప్స్ ప్రకారం కూడా చూడటం జరిగింది. అసలు అరాచకమైన పరిపాలన చేసిన దాని వలన దాన్ని మానేసి నేను అరాచక పరిపాలన చేశాను, తప్పు అయిపోయింది, నన్ను క్షమించండి అని చెప్పడం మానేసి ఎక్కడో తప్పు జరిగినట్టేమో అని అంటాం అనేది తప్పది. సార్, ఈరోజు సమావేశంలో శాసనసభాపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఏకగ్రీవంగా ఎన్నుకొని తీర్మానం చేశారు. రేపు రోజు అంటే ఈ యొక్క క్యాబినెట్కి సంబంధించి మంత్రివర్గంలో 2 సీట్లు కూడా బీజేపీకి వచ్చే అవకాశం ఉందంటున్నారు. కామెంట్ ఏంటి? అది అంటున్నారు కానీ మాకైతే తెలియదు. అది మా కేంద్ర నాయకత్వము చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేస్తారు. మా దృష్టికి అయితే ఎగ్జాక్ట్ పొజిషన్ అయితే మాకు తెలియదు. సార్, ప్రధానంగా చూసుకున్నట్లయితే రేపు ప్రమాణ స్వీకారం సంబంధించి నరేంద్ర మోడీ అలాగే అమిత్ షా వస్తున్నారు. ఎన్డీఏ సంబంధించి సీఎంలు అందరూ కూడా వివిధ నాయకులందరూ కూడా వస్తున్నారు. పెద్ద ఎత్తున జరుగుతుంది. రేపటి ప్రోగ్రాం సంబంధించి ఎలా? రేపు మనకి ఆంధ్ర రాష్ట్రానికి స్వాతంత్రం వచ్చింది, ఇప్పుడే వచ్చింది. ఎందుకంటే ఇదివరకు పరిపాలన 2014 నుంచి 19 వరకు బాగా చేశారు. తర్వాత 19 నుంచి 24 వరకు అంటే నిన్నటి వరకు అత్యంత దారుణమైన దుర్మార్గపు అరాచక పరిపాలన జరిగిందని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రజల మనసులో ఉన్న మాట కూడా బయటికి చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉంది. అంటే 11 సీట్లకే పరిమితం అయ్యారు అంటే 150 సీట్ల నుండి 11 సీట్లు పరిమితం అంటే ఎటువంటి స్కాములు అనేవి ప్రజలకు కూడా అర్థమైందని అనుకోవచ్చా సార్? తప్పనిసరిగా స్కాములు ఒక్కటే కాదు, అరాచకమైన పరిపాలన. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవకుండా, ఎమ్మెల్యేలని కలవకుండా, మంత్రుల్ని కూడా కలవకుండా, సామాన్య ప్రజల్ని కలవకుండా, అట్లాగే ప్రతిపక్ష నేతల్ని కలవకుండా అసలు ఏమి చెప్పాలనుకున్నా మనం చెప్పలేనటువంటి పరిస్థితి. ఒక నియంతృత్వ పరిపాలన సాగితే ప్రజలు ఏ విధంగా తీర్పునిస్తారా అనేది ఇప్పుడు మనకి అర్థమైంది. చివరి చెప్పండి, ఎన్డీఏ కూటమి యొక్క ప్రభుత్వం ఏ విధంగా వర్క్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా మార్పులు ఇవన్నీ కూడా చూడండి. ఎన్డీఏలో మనకు ఉన్నది భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ. ఈ 3 పార్టీల కలయిక త్రివేణి సంగమం లాంటిది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వ నాయకత్వము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాకు అండగా ఉన్నారు. అట్లాగే తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎన్నికైన ఎంపీలు కూడా కేంద్రంలో మంత్రులుగా ఉన్నారు. అంటే మనకి కేంద్రం నుంచి పూర్తి సహాయ సహకారాలు మనకి అందుతాయని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. తప్పనిసరిగా కేంద్రం ఎప్పుడైతే మనకి వెనకాల ఉందో అడుగు కింద దిగజారిపోయిన ఆంధ్ర రాష్ట్ర పరిస్థితిని మళ్ళీ చక్కబెట్టుకునే దానికి భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ
పూర్తిగా కేంద్రంలో ఉన్న ఎన్డీఏ పూర్తిగా మనకి సమర్థన చేస్తుంది. కాబట్టి బాగుంటుంది, పరిపాలన చాలా బాగా ఉండాలి అని మనందరూ కూడా ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా మాత్రము ఇప్పుడు కొత్తగా నూతనంగా ఏర్పడబోయే ప్రభుత్వము రేపు ఏర్పడిపోయే ప్రభుత్వము ఆ విధంగానే పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటాం. ప్రధానంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి టీడీపీ, జనసేన, బీజేపీ ఒక కలయిక నేపథ్యం అనేది చాలా అమోఘం అంటున్నారు. దానికి సంబంధించి పెద్ద ఎత్తున 2024 జరిగిన ఎన్నికల్లో ఒక ఘన విజయం సాధించడం, ఇది ఒక రాబోయే ఒక భవిష్యత్తుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఏ విధంగా బాటలో వెళ్తుంది అనేది ఒక అద్దం పట్టేగా ఒక ఎన్నికల రిజల్ట్లో జరిగింది. ఈ నేపథ్యంలో రాష్ట్రం ఎటువంటి అభివృద్ధి విధంగా వెళ్తుంది, ఒకవైపు బీజేపీ కూడా ఆంధ్ర రాష్ట్రం వైపు ఏ విధంగా ఉందనేది ఇది ఒక ఎగ్జాంపుల్గా తెలుస్తుంది. కాబట్టి అరాచక పాలనకి అంతమొందించారు ప్రజలు, ఇంకా సుభిక్ష పాలనకి అయితే అడుగులు వేస్తున్నారు. కాబట్టి అభివృద్ధి అనేది ఉరుకులు వేస్తుందంటూ కూడా మరి స్పష్టం చేస్తారు. కెమెరా పర్సన్ రంగాతో ప్రవీణ్, సిటీ 24/7 విజయవాడ.